సునీల్ గారు కమెడియన్‌గా మూవీస్‌లో ఎంట్రీ ఇచ్చి, పలు సూపర్ హిట్ మూవీస్‌లో నటించి, ఆ తర్వాత హీరోగా యూ టర్న్ తీసుకొని, ఇప్పుడు రీసెంట్‌గా విలన్‌గా కూడా మారిన సునీల్ గారు 'పుష్ప', 'జైలర్' వంటి మూవీస్‌లో తనదైన స్టైల్‌లో నటిస్తూ క్రేజీగా ముందుకెళ్తున్నారు. అయితే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సునీల్ గారు ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో వైవిధ్యమైన పాత్రలతో పాటు సీరియస్‌నెస్ ఉన్న పాత్రల్లో కూడా పోషిస్తూ సునీల్ గారు ముందుకెళ్తున్నారు. అయితే రీసెంట్‌గా కొత్తగా మరికొన్ని ప్రాజెక్ట్‌లో భాగమవుతున్న నేపథ్యంలో సునీల్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తుంది. అయితే ఇది నిజం కాదండోయ్! ఓన్లీ సినిమాల్లో మటికే. అయితే ప్రస్తుతం రాజకీయ పాత్రలతో తనదైన ముద్ర వేయడానికి రెడీ అవుతున్నారు. ఇంతకీ ఆ మూవీ ఏంటి వివరాల్లోకెళ్తే, ఇక కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ గారు పొలిటికల్ పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఒక రాజకీయపరమైన సినిమా నేపథ్యంలో 'జననాయకన్' అనే ఓ సినిమా తెరకెక్కబోతుంది. అయితే ఈ మూవీలో ప్రధానంగా సునీల్ గారు విజయ్‌కి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిగా సినిమాలో కనిపించనున్నారట. పూర్తి వైట్ అండ్ వైట్ గెటప్‌లో సునీల్ గారి ఆహార్యంతో ఇంట్రెస్టింగ్ రోల్‌లో కనిపించనున్నారట. చూడాలి మరి మన సునీల్ గారు టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌లో ఎలా తన సత్తా చాటనున్నారో.